చిరాగ్ పాస్వాన్ మిమ్మల్ని క్వశ్చన్ చేసిండు, ఎందుకు జేడీయూ మిమ్మల్ని క్వశ్చన్ చేసింది, మీ కోయిలేషన్ గవర్నమెంట్లో ఉన్న పార్టీలే ఎందుకు దీనికి వ్యతిరేకంగా బహిరంగంగా వాయిస్ ఇచ్చినాయి? మా 100 మందిలో వాళ్ళు లేరు సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. లేరు. ఇది కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాము అనేది ఆయన చెప్పారు. టు బి ఫ్రాంక్ నేనైతే అలా వినలేదు. ఆయన అట్లా మాట్లాడడం ఎక్కడైతే నేను వినలేదు. ఓకే, ఆయన కంప్లీట్ గా ఇంకా ఒక వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఒక అడుగు ముందుకేసి ప్రైవేట్ సెక్టర్ లో కూడా రిజర్వేషన్ కావాలని పోరాడుతున్న వాళ్ళే వాళ్ళు. నేను కాదు అనట్లేదు, కానీ అలా నేనైతే వినలేదు. ఓకే, అనుంటే మాత్రము డెఫినెట్ గా ఆలోచించదగ్గ విషయమే. ఈవెన్ జేడీయూ కూడా బహిరంగంగానే విమర్శించింది. అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే అందులో 2 పోస్టులు 3 పోస్టులు దాంట్లో రిజర్వేషన్ సిచ్యువేషన్ ప్రకారము సాధ్యం అవ్వలేదు. అందుకనే ఓకే, మేము దేశ ప్రగతి కోసము అపోజిషన్ కూడా ఒక అడుగు ముందుకేసి మనకి సపోర్ట్ చేస్తుంది, దేశ భవిష్యత్తు దేశ ప్రగతి కోసం అని అనుకున్నాము. కానీ వీళ్ళు ఇంకా కూడా దేశాన్ని కులం పేరు పైన రిజర్వేషన్ల పైన డివైడ్ చేయాలని చెప్పేసి రిజర్వేషన్ వాయిస్ మీరు ఇస్తున్నారు. వాయిస్ మీరు కంప్లీట్ గా ఇస్తున్నారు. అయిపోయిందా? మాట్లాడాలా? మాట్లాడండి, వినండి. అయితే ఇప్పుడు నేను అగైన్ అండ్ అగైన్ ఇంత ముందు కూడా చెప్పిన అగైన్ ఐఎమ్ రిపీట్. మీరు సార్ మీరు వినండి, మీరు దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఎటు తిప్పి అయినా చెప్తున్నారు, కానీ యు ఆర్ ఫ్రేజింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఐ యామ్ నాట్ ఫ్రేజింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఐ యామ్ వెరీ క్లియర్ అండ్ వెరీ క్రిస్టల్ క్లియర్ అబౌట్ ఇట్. చెప్పండి. ఓకే, మీరు వినడానికి కొద్దిగా ప్రయత్నం చేయండి. చెప్పండి. ఈ వేదిక నుంచి ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రిజర్వేషన్స్కి అగేన్స్ట్ లేదు. అందుకనే 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలా బీసీలకు అని చెప్పేసి బీసీల డెవలప్మెంట్ కోసము బీసీ చట్టబద్ధత కమిషన్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. 27 మంది బీసీ మినిస్టర్స్ ఫస్ట్ టైం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు. భారతీయ జనతా పార్టీ బీసీ కులగణన చేద్దానికి ఇవాళ నేషనల్ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషనే చెప్పింది దిస్ ఈజ్ యాంటీ రిజర్వేషన్ స్టెప్ అని. అదే చెప్పేది తినండి సార్. నేను ఇక్కడ ఏమంటున్నాను, దర్ ఆర్ 2 things. ఫస్ట్ థింగ్, భారతీయ జనతా పార్టీ ఇస్ నాట్ అగేన్స్ట్ అని క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. దాని తర్వాత అక్కడ మనకి ఇన్ ఏ డిపార్ట్మెంట్ ఓవరాల్గా ప్రతి డిపార్ట్మెంట్లో 10-15 గనక సీట్లు పోస్టులు కనుక ఉండుంటే ఆ రోజు మేము గనక రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, అసలు రిజర్వేషన్ ఎత్తేసినాము అంటే మీరు అన్న పాయింట్కి కట్టుబడి ఉంటాను, తల వంచుతాను, తప్పేం లేదు, తప్పు జరిగితే తప్పు జరిగింది అని చెప్తాను. భారతీయ జనతా పార్టీలో ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తే, భారతీయ జనతా పార్టీ సర్కార్ చేస్తే తప్పే. కానీ నేను అనేది ఏంటి అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ది రిజర్వేషన్స్. ఐఎమ్ వెరీ క్లియర్లీ రాసిన లెటర్ లోనే అదే ఉంది కదా, సోషల్ జస్టిస్ ని బట్టి వి విల్ రివ్యూ దిస్ అని ఆయనే చెప్పారు. మీరు వినట్లేదు. మీరు దాన్ని నేను క్రిస్టల్ క్లియర్ గా నేను పాయింట్ బై పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. See, I am very clearly telling, personally I am telling, భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నీదర్ భారతీయ జనతా పార్టీ ఆర్ ఐ పర్సనలీ ఆర్ అగెయిన్స్ట్ ది రిజర్వేషన్స్. ఓకే, క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాము. ఇక్కడ రిజర్వేషన్లు ఉండాలంటున్నాము. నాట్ అగేన్స్ట్, నాట్ ఇంపులేదేమో, రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాము. దాని తర్వాత ఇంకో పాయింట్, ఇక్కడ ఒక డిపార్ట్మెంట్లో వచ్చిన పోస్ట్లో ఇంకో డిపార్ట్మెంట్కి సంబంధం ఉండదు. మీరు ఓవరాల్గా 45 అంటున్నారు, కానీ 45కి రిజర్వేషన్స్ ఉండవు. ప్రతి డిపార్ట్మెంట్గా కేటగిరికల్గా రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీజీ చేసే స్టూడెంట్, సార్ వినండి సార్, 2 నిమిషాలు. పీజీ చేసే స్టూడెంట్ ఒకడు బయోకెమిస్ట్రీకి అప్లై చేస్తాడు, ఒకడు బాటనీకి అప్లై చేస్తాడు, కెమిస్ట్రీకి అప్లై చేస్తాడు. బయోకెమిస్ట్రీలో అబౌట్ 10 పోస్టులు ఉంటే, బాటనీలో 4 ఉంటే, మైక్రోబయాలజీలో ఒక 15 ఉన్నాయి అనుకుందాం. సో రిజర్వేషన్స్ 15 అక్కడ ఎక్కువ ఉన్నాయి, 5 బీసీలకు ఇస్తున్నారు. ఈ రెండిట్లో కూడా 5 బీసీలు ఇవ్వాలంటే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? అట్లా కుదరదు కదా. కుదరదు. ఎందుకంటే ఇప్పుడు పాయింట్కి వచ్చి డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అది కుదరదు. అది కుదరదు. అదేవిధంగా మీరు కంప్లీట్గా
45 లెక్క చూడకండి, అది 45 పైన పాసిబుల్ కాదు, డిపార్ట్మెంట్ పాయింట్లో చూడండి. ఎస్, ఒకటి చేసేది ఉంటే ఏంటి అంటే ది ఆఫీసర్స్ షుడ్ హ్యావ్ వర్క్ మోర్ బెటర్. ఈ పోస్టులు కొద్దిగా హోల్డ్ చేసి దీన్ని సేవోట్ ప్రతి డిపార్ట్మెంట్లో ఒక 10-15 పోస్టుల కింద పెంచుకొని రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి పెట్టుండాల్సింది. ఐ డోంట్ నో అది ఎందుకు కాలేకపోయింది, అది ఐ కెన్ లేటర్ ఆన్ టెల్, ఎందుకంటే ఈరోజు ఇప్పుడే మనకి తీసుకున్నారు కాబట్టి అదే కాబట్టి నేను అది దానిపైన ఇప్పుడు స్పష్టీకరణ ఇవ్వలేను. అలా చేసుంటే ఇంకా బెటర్ ఉండేదేమో. కాకపోతే ఏంటి అంటే మేమేం రిజర్వేషన్కి అగేన్స్ట్ కాదు, అక్కడ డిపార్ట్మెంట్ 2 పోస్టులు వాళ్ళు 2-3 పోస్టులు డిక్లేర్ చేశారు కాబట్టి అక్కడ పాసిబుల్ కాలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ సిచ్యువేషన్. And నాకు ఒక డౌట్ ఉంది. We are not against the and we clearly believe meritorious students or employees are always there in reservation. It is not ఓన్లీ రిజర్వేషన్ తీసుకొని మెరిటోరియస్ అని చెప్పేసి మేము బిలీవ్ చేయం. కానీ సిచ్యువేషన్ ప్రకారం కొన్నిసార్లు మెరిటోరియస్ పోతే కూడా తప్పు ఉండకపోవచ్చు అన్న ఒక ఆలోచన. దీపక్ గారు ఒక సున్నితంగా చెప్తున్నారు, సున్నితంగానే మనం ఇంటెలెక్చువల్ గా మాట్లాడుకుందాం, లేదు సోషల్ కన్సర్న్ తో మనం మాట్లాడుకున్నప్పుడు, సోషల్ కన్సర్న్ తో మనం మాట్లాడుకున్నప్పుడు ఈ పాయింట్ మీరు ఏ పాయింట్ అయితే రేజ్ చేశారో ఒక్కొక్క సందర్భంలో మెరిటోరియస్ తీసుకున్నప్పుడు కూడా తప్పు లేదు అనే సందర్భం తీసుకున్నాం. సిచ్యువేషన్ బట్టి నాట్ కాంప్లికేటింగ్ ఇట్ తీసుకుందాం అని అనుకుందాం. దెన్ ఇప్పుడున్న ప్రైవేట్ సెక్టర్ మొత్తం అలానే నడుస్తుంది కదా. దెన్ మొత్తాన్ని మనం ఒకసారి లెక్కలు తీస్తే వీళ్ళ రోల్ ఎంత ఉందో మనకు బయటపడుతుంది కదా. వెన్ వీ టాక్ అబౌట్ దాట్, అప్పుడు ఇప్పుడున్న ప్రైవేట్ సెక్టర్ కూడా అలానే పనిచేస్తుంది కదా, ఆ బేసిస్తోనే పనిచేస్తున్న దాంట్లో వీళ్ళ రోలే లేదు కదా అనేది పాయింట్. వెంకట్ గారు. సార్ నాకు చిన్న డౌట్ సార్. బేసికల్ ఏంటంటే అంటే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా మీ ద్వారా, సార్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు సపోజ్ మన సెక్రటేరియట్ ఉంది, సెక్రటేరియట్లో మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేయరు సార్, కేటగిరీ వైజ్గానే సెలెక్ట్ చేస్తారు. తర్వాత అలొకేట్ చేసేటప్పుడు మాత్రం ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారని చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, ట్రైబల్ వెల్ఫేర్ ఒక ట్రైబల్ ఉంటే బాగుంటుంది అనుకుంటే లేదు. ఈ పాయింట్లో లేటరల్ రిక్రూట్మెంట్ అనే పాయింట్లో ఎక్కడ ఎవరి అవసరం ఉందో వాళ్ళని రిక్రూట్ చేసుకునే విధానం అందులో ఉంది. అంటే పర్టికులర్ డిపార్ట్మెంట్లో మనకి ఈ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఉన్నవాళ్ళు, లేదు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అనేదే ఆ బిల్లు. సార్ నేను ఒకటే అంటున్నాను సార్. ఇప్పుడు సార్ ఇందాక చాలా అంటే కొంచెం మాడిఫై చేసి మంచిగా చెప్పారు, మనం కన్విన్స్ అయ్యేటట్టు చెప్పారు. కానీ నేను ఒకటి అంటున్నాను సార్, చెప్పండి. ఇప్పుడు ఇండివిజువల్గా తీసుకునేది ఉన్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా రిజర్వేషన్ వర్తించవు అంటే ఇది కూడా కాన్స్పిరసీ కదా మరి. డెఫినెట్లీ అదే కాన్స్పిరసీ. నేను ఏమంటున్నా, దాన్ని ఏమంటారు, కాన్స్పిరసీ అంటారు. ఇప్పుడు 45 అని ఒకేసారి మనం గంపగుత్తుగా తీసుకున్నప్పుడు 45 అక్కడ తీసుకోవాల్సి ఉంది. 27 వీళ్ళు ఉన్నారు, 17 వీళ్ళు ఉన్నారు, 10 వీళ్ళు ఉన్నారు, ఎస్ మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఉంది, అది కూడా 10 ఉంది. ఇదంతా ఒక స్ట్రక్చర్గా తీసుకున్న తర్వాత వాళ్ళని ఎక్కడ అలొకేట్ చేయాలో అక్కడ అలొకేట్ చేయండి. అందుకోసమే కదా ఇప్పుడు 45 అయితే ఒకేసారి రిక్రూట్ ఇంటర్వ్యూ అయితే ఒకేసారి జరుగుతుంది కదా, డిపార్ట్మెంట్ వైజ్గా ఒకటి జరగదు కదా. సో మేమేమంటున్నాము, ఇప్పుడు ఇంత కాన్స్పిరసీని దారి తీసినప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని కాన్స్టిట్యూషనల్ అలా అన్కాన్స్టిట్యూషనల్ అలా నా వర్షన్ మీరు అర్థం చేసుకోండి. సో మేమేమంటున్నాము, ప్రపోజల్ ఆర్ డిఫరెంట్ దెన్ ద రిక్రూట్మెంట్స్. ఈ దేశంలో మీరు ఏ రిక్రూట్మెంట్స్ అయినా చూడండి, పర్టికులర్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్, అది ఏ డిపార్ట్మెంట్ అయినా చూడండి. నేనేమంటున్నా, జాబ్ వచ్చే క్రమంలో కాదు సార్, జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పోస్టింగ్ విషయంలో కూడా రిజర్వేషన్ పాటించాల్సి ఉంటుంది, పర్టికులర్గా బ్యాక్లాగ్ విషయంలో కూడా రిజర్వేషన్ పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు మాదే ఉంది, నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ సార్. ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లా డిపార్ట్మెంట్ ఉంది, సైన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్. ఆర్ట్స్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఒక బల్కా చేసుకున్నప్పుడు అక్కడ రిజర్వేషన్ పాటిస్తారు అంతే తప్ప మొత్తం అక్కడ అంటే ఇండివిజువల్గా తీసుకునే క్రమంలో మేము జస్ట్ మెరిటోరీ బేస్ తీసుకుంటాం అన్నప్పుడు అక్కడ రిజర్వేషన్ కేటగిరీ కనపడదు కదా సార్, అక్కడ పెట్టడానికి లేదు కదా, ఎందుకంటే అక్కడ వేకెన్సీ ఉందా అని చెప్పి అక్కడ చెప్పడానికి లేదు కదా. మేము ఒకటే అంటున్నాం సార్, ఇప్పుడు ఇన్ కేస్ బీసీ వాళ్ళకే కావాలనుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్లో, ఉన్నదే 3 కదా సార్, ఆ 3 అయితే ఇప్పుడు ఖాళీ కాకపోతే మళ్ళీ అక్కడ ఖాళీ అయితేనే కదా వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ బేస్ మీదే వాళ్ళు సెలెక్ట్ కావాలి కదా ఇన్ కేస్ వాళ్ళు అక్కడ అనుకుంటే. సార్ మేము ఒకటే అంటున్నాం సార్, వాళ్ళు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా కారణం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంగా మేము ఏదో వేగానే మాట్లాడితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కారణం ఉంది, అది ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది అని దీపక్ గారు కూడా ఒప్పుకున్నారు. ఒకవేళ అది వాళ్ళు ఇంకా లార్జ్ స్కేల్లో దాన్ని ఆలోచించి ఒక పెద్ద నెంబర్ వేసి ప్రతి డిపార్ట్మెంట్లోకి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఈవెన్ మినిస్టర్ రాసిన లెటర్లో కూడా సోషల్ జస్టిస్ని ప్రైమ్ మినిస్టర్ గారు కన్సర్న్గా సోషల్ జస్టిస్ కావాలి అని అన్నారు. అందుకే దీన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాము, వీఆర్ రివ్యూయింగ్ ఇట్ అని మాత్రమే అన్నారు, క్యాన్సిలింగ్ ఇట్ అనలేదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు క్యాన్సిల్ దిస్ సోషల్ జస్టిస్ బేసిస్. యూపీఎస్సీలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని గవర్నమెంట్ ఇది యూపీఎస్సీలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కాన్స్టిట్యూషనల్ బేస్లో దాంతోపాటు సోషల్ జస్టిస్లో ఫామ్ అవ్వాలని